కోసం ఏర్పాటు చేసినటువంటి మహిళా కమిషన్కి సంబంధించినటువంటి చైర్మన్ మనతో ఉన్నారు. ఈరోజు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి వ్యవహారం చూస్తున్నారు. ఒకరి మీద ఒకరు విమర్శించుకోవడం, ఇది ఎట్లా చూస్తారు? ఇది చూడబుద్ధిగాని వ్యవహారంగా కనిపిస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వాళ్ళకి ఏం నొప్పి తెలియదు, బాధ తెలియదు. అరెస్టులు అయ్యి దెబ్బలు తిని అనేక మంది అసూలు బాస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వాళ్ళ ఇంట్లో ఆడపడుచుల్లాగానే అందరూ ఆడపడుచులు ఉంటారు అనుకుంటే పొరపాటు. కేటీఆర్ గారు, మీరు మా ఆడపడుచులను విమర్శిస్తే, మా ఆడపడుచుల మీద అవమానకరంగా మాట్లాడితే అది నీ ఇంటి ఆడపడుచులకే తగులుతుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నాము. అంతేకాకుండా ఏంటంటే ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఏర్పడిన తర్వాత ఒక బీసీ మహిళకు, ఒక ఎస్టీ మహిళకు మంత్రివర్గంలో ఇచ్చారు. అంతేకాకుండా మహిళల పక్షపాతిగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వము ప్రతి పథకం కూడా మహిళలను దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉన్నారు. ఇవాళ ఫ్రీ బస్ అయితేనేమి, ఇవాళ రేషన్ కార్డ్స్ అయితేనేమి, ఏ కార్డు ఇచ్చినా మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళల్ని గుర్తిస్తూ మహిళా ప్రభుత్వంగా ఇది గుర్తింపు తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. వాళ్ళనే ముందు పెట్టి నడిపిస్తూ ఉన్నాం. ఈ తరుణంలో ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపడుచులందరూ కూడా ఎక్కడ టీఆర్ఎస్ పార్టీకి దూరం అయిపోతారో, కాంగ్రెస్ పార్టీ పక్షపాతిగా మారుతారో అని చెప్పేసి చూడబుద్ధి వ్యవహారంగా మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఏంటంటే ఇప్పుడు మహిళా మంత్రుల్ని ట్రోల్ చేయడము, సోషల్ మీడియాలో ట్రోల్ చేయడము, దానికి కొనసాగింపుగా జరుగుతున్న వివాదాన్ని మీరు ఎట్లా చూస్తారు? నేను అదే చెప్తా ఉన్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక బీసీ మహిళను లేదా ఎస్టీ మహిళను అవమానపరిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపడుచులను అవమానించినట్టే. కాబట్టి ఎవరు కూడా ఊరుకోరు, అన్ని కూడా గమనిస్తూ ఉన్నారు. ఆడపడుచుల పట్ల మీకు ఉన్నటువంటి ఉద్దేశం ఏదో తెలుస్తూ ఉన్నది. మీరు మాట్లాడుతున్నటువంటి విధానము, మీరు మాట్లాడుతున్న భాష ఏదైతే ఉందో అది ఎవరు కూడా ఓర్వలేదు, ఎవరు కూడా చూడలేరు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా నేను మొన్ననే చెప్పినాను, కౌశిక్ రెడ్డి మాట్లాడినప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెప్పు దెబ్బలు తింటారని చెప్పినాం. ఇవాళ చెప్తా ఉన్నాను, మళ్ళీ ఒకసారి తోలు తీస్తాం నా కొడకల్లారా, ఏమనుకుంటున్నారో కానీ మీరు ఈ విధంగానే ఆడపడుచుల మీద ట్రోల్ చేసి ఆడపడుచుల గురించి హీనంగా మాట్లాడితే తోలు తీస్తామని చెప్పేసి హెచ్చరిక జారీ. అంటే మీ వాళ్ళు తిట్టాలి, మీరు తిట్టాలి, ఇదేనా రాజకీయం? ఇదేనా? మేము అసలు తిట్టడమే స్టార్ట్ చేయలేదు. ఒకవేళ తీయదలుచుకుంటే వాళ్ళ కుటుంబాలవి, వాళ్ళ వ్యక్తిగత విషయాలు కోకొల్లలు ఉన్నాయి. కానీ వాళ్ళ ప్రజా సమస్యలు ఉన్నాయి కాబట్టి మేము అవి జోలికి పోలేదు. ఇవాళ వాళ్ళు ఎవరిని ముందుకు తీసుకొచ్చింది ఎవరు? తెలంగాణ రాష్ట్రంలో బస్సులు ఫ్రీగా వేస్తే కేబినెట్ డ్యాన్సులతో మాట్లాడినారు. ఇవాళ ఎస్టీ మహిళ మంత్రివర్గంలో ఉండి పంచాయతీరాజ్లో ఒక కీలకమైన శాఖను చేస్తూ ఉంటే ఆమె మీద ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఒక బీసీ మహిళ ఒక అన్నదమ్ముల్లాగా ఎవరైనా స్వాగతం పలికితే అది ట్రోల్ చేస్తూ ఉన్నారు. వ్యక్తిగత దూషణలు చేస్తూ ఉన్నారు. అంటే మేము రాజకీయాల్లో ఉండాలా ఉండకూడదా అని చెప్పేసి ఒక విధమైనటువంటి అవమానం జరుగుతూ ఉన్నది. అందుకే మేము మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో మహిళలంటే ఆషామాషి కాదు, వాళ్ళకి తెలియనట్టుంది. వాళ్ళు ఏదో మేము చేసిన పోరాటాలలో వాళ్ళు వచ్చి వాళ్ళ గద్దె మీద కూర్చున్నారు. తోలు తీస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరు ఇంకోసారి మాట్లాడితే మంచిగా ఉండదు, మర్యాదగా ఉండదని కూడా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. రైట్, మొత్తానికి మహిళా కాంగ్రెస్ నాయకులంతా కూడా కొంత ఆగ్రహంతో కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరామెన్ శ్రీనివాస్ గౌడ్తో చారి, ఎన్టీవీ.